రోగం వచ్చేవి నీకు దేవుడు పెట్టాడా, నువ్వు తెచ్చుకుందా? 10 రోజులు దేవుడు సన్నిధానం మానేశాము, నువ్వు ఎల్లవాని స్థలానికి వెళ్ళావు, ఎల్లవాని స్తోతికి వెళ్ళావు, దేవుడికి ఇష్టం కాని చోట్లో నువ్వు నిలబడ్డావు. నాకు నేను కొందించుకోననేసి నువ్వు ఆ మాట అని దేవుడి సన్నిధానంలో పశ్చాత్తాపం పడవు. తిరిగి ఎవరి మీద నిందేస్తావంటే దైవజనుడి మీద, దేవుడి మీద నిందేస్తాం. హల్లెలూయా. గిద్దోను వచ్చాము, చక్కనైన ఒక మాట ఆయన తెలియజేస్తున్నాడు. నేను దూతను వచ్చాము నేను తెలుసుకొని ముఖాముఖంగా వచ్చాము, చూచి తినంటున్నాడు. హల్లెలూయా. ముఖాముఖంగా చూచి తిని. కొన్నిసార్లు మన బాధల్లో కష్టాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఆయన సమీపంగా ఉండాలని, దగ్గరగా ఉండాలనేసి వచ్చాము, కొన్ని విషయాల్లో నేను నలగొడుతుంటాడు. ఏదైనప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ముఖాముఖంగా నేను మాట్లాడాను. రెండోది, నీకు సమాధానము, భయపడకము, నీవు సావని అతనితో సెలవిచ్చాను. హల్లెలూయా. నీకు సమాధానం, నీకు సమాధానం కలుగు చేస్తాను. మొదలంటున్నాడు ఏంటంటే నీకు నేను తోడుగా ఉన్నాను. ఎలా మిద్యానుల చేతులు ఉన్న ఇశ్రాయేలు వచ్చామో విడిపించు, తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు. ఇశ్రాయేలు అందరూ కూడా విడిపించడానికి శక్తిని ఇస్తాను, నీకు బలాన్ని ఇస్తాను, జనాలు కూడా నీకు ఇస్తాను. రెండోది ఏంటంటున్నాడంటే నీకు సమాధానం. హల్లెలూయా. రెండోది ఏమంటున్నాడు? సమాధానం. నాకెవరు తోడలేదని నువ్వు అనుకుంటున్నావా? నాకు అందరూ దూరం అయిపోండి నువ్వు అనుకుంటున్నావా? దేవుడు వాక్యం తెలియజేస్తుంది, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు నేను వచ్చాము అండగా ఉన్నాను, నేను నీకు వచ్చాము దగ్గరగా ఉన్నాను. రెండోది అంటున్నాడు సమాధానం నీకు కలుగు చేస్తున్నాను. నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ ఎత్తుగత జీవితంలో నీకు సమాధానం లేదా? నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు సమాధానం లేదా? నువ్వు చేస్తున్న డ్యూటీలో సమాధానం లేదా? నీ ఇంటిలో నీకు సమాధానం లేకంటున్నావా? దేవుడు వాక్యం తెలియజేస్తుంది, నీకు నేను సమాధానం ఇస్తాను. గిద్దోంతో ఏం మాట్లాడుతున్నాడు?